అండ్ పాయింట్ 2, నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నిన్న సీఎం గారిని కలవడం జరిగింది. ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు 1 hour 15 minutes సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది, సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓకే, ఇది ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి, దానికి 100% గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి, ఆల్ 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు. మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఈరోజు ఛాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది. సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి ఛాంబర్ ద్వారా గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జ్ని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 3 ఆర్గనైజేషన్స్ కలిపి వెళ్ళి ఇండస్ట్రీ అంటే ఇక్కడ సుప్రీం బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పి క్లియర్గా చెప్తే సీఎం గారు కూడా దాదాపు 1-15 నిమిషాలు అన్ని ప్రాబ్లమ్స్ విని ప్రతి ఈచ్ ప్రాబ్లంకి కన్సర్న్ అఫీషియల్ కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, అలాగే పైరసీ మ్యాటర్స్ కూడా సంబంధించి వాళ్ళ రాజు గారిని వెళ్ళి పలానా చోటకి వెళ్ళి కలవమని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేసి, అంటే ఇంత అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్లో సినిమా ఇండస్ట్రీకి ఎంత కోఆపరేట్ చేసే గవర్నమెంట్గా కోఆపరేట్ చేసే సీఎంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తాం మాత్రం చాలా గొప్ప సినిమా ఇండస్ట్రీకి ఒక వరం, ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం నిన్న జరిగిన మీటింగ్ ప్రకారం. సో ఎవరైనా సరే మీ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.